నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే రెండవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి అమరావతిలో తొలిసారిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతుంది. మరి కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉంది? గడిచిన 5 ఏళ్లు కూడా వైసీపీ పాలన ఏ విధంగా ఉంది? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైసీపీ కీలక నేతలందరూ కూడా చెప్తున్నారు. మరి రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. సార్, మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ గణతంత్ర దినోత్సవం అమరావతిలో కోలాహలంగా కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మరి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఈవెన్ అంబటి రాంబాబు కూడా ఇప్పుడే ముందుకు ప్రెస్ మీట్ పెట్టేసి జోగి రమేష్ ఒక అక్రమ అరెస్ట్, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, 83 రోజుల పాటు ఆయన్ని అక్రమంగా జైల్లోనే ఉంచారంటూ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మరి రాష్ట్రంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? మరి మీరేమంటారు సార్? అంటే మీరు చెప్పినట్టుగానే అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగ నిర్మాతలు ఏంటి ఇవాళ సర్వసత్తాక సార్వభౌమాధికార రాజ్యంగా మన దేశం, మన రాష్ట్రం ప్రజలకి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు మనం చూసాం. ఏంటి ఇవాళ చట్టబద్ధమైన పాలన ఎవరు కోరుకున్నా కూడా. గణతంత్ర దినం సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఇది రెండో రిపబ్లిక్ డే. మరి గవర్నర్ గారు జెండా ఎగరేశారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సరే, మీరు అన్నట్టుగా అంబటి రాంబాబు లేకపోతే వైసీపీ వాళ్ళు, వెల్లంపల్లి శ్రీనివాస్, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, అసలు ఇక్కడ చట్టబద్ధ పాలన సాగట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది గణతంత్రం. ఆ 5 ఏళ్ళు జగన్ హయాంలో నడిచింది జగన్ తంత్రం. అవి జగన్ తంత్ర దినోత్సవాలు, ఇవి గణతంత్ర దినోత్సవాలు. ఏంటి జనతంత్ర దినోత్సవాలు. తేడా అదే అన్నమాట రెండింటికి మధ్య. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో, అదే ఈ ఏడాదిన్నరలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా పొరుగు రాష్ట్రానికి వెళ్ళి ఈ రాష్ట్రానికి వస్తున్నాడు. ఇది వారం వారం. ఎప్పుడు వెళ్తాడు? శుక్రవారం వెళ్తాడు, లేకపోతే మంగళవారం బుధవారం వస్తాడు. ఇక్కడ ఒక రోజు 2 రోజుల్లో ఉంటాడు. వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఎక్కడన్నా రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడా? ఈ రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి రావటానికి వీలు లేదు అని చెప్పి సరిహద్దుల్లో ఆయన ఆపేశారా? మరి అప్పుడు ఒక ఆయన ఆపేశారు. ఆయన ఏం చేశాడు? నా రాష్ట్రానికి నేను రావడానికి నీ పర్మిషన్ ఏంటని రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఎవరాయన? పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇప్పుడు లేకపోతే చంద్రబాబు అయినా, వీళ్ళు రాజకీయ పార్టీల అధ్యక్షులుగా, మరి ప్రజా ప్రతినిధులుగా ఆ రాష్ట్రంలోకి రావటానికి అడ్డుకోవటం అంటే ఇప్పుడు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డిని కానీ, లేదు కొడాలి నాని, అతను కూడా వస్తున్నాడు కదా హైదరాబాద్ నుంచి గుడివాడ కోర్టుకో ఏదో, లేకపోతే ఎప్పుడో ఒక సందర్భంగా ఆయన పడుకున్నాడా అడ్డంగా? లేదు. పోలీసులు ఇవాళ విధి నిర్వహణ ఏ విధంగా ఉంది, అప్పుడు ఏ విధంగా ఉంది? అదే కదా మీరు అనేది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అంటే అప్పటి పోలీసులు చేసిన ఆ దుష్కృత్యాలు, అరాచకాలు. ఇప్పుడు జైళ్లలో పడ్డారు, సస్పెండ్ అయ్యారు. ఎంతమంది ఐపీఎస్లమ్మా ఇవాళ సస్పెన్షన్ లో ఉన్నారు, లేదు అసలు విఆర్ లో ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వాళ్ళకి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు డీజీ కావాల్సినాడు ఆయన ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. జైలుకి ఎందుకు వెళ్ళాడు? కాదంబరి జత్వాని ఎవరు? ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురావటం ఏంటి? ఎక్కడో కేసు ఎవరిపైనో పెడితే దానికి కౌంటర్ గా ఇక్కడ కేసు పెట్టించి ఆమెని, ఆమె తల్లిదండ్రుల్ని 43 రోజులు జైల్లో పెట్టారే. కనపడలేదా అంబటి రాంబాబుకి? అప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డికి చెప్పలేకపోయారు వీళ్ళు ఈ పనులు చేయొద్దు అని? పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ సస్పెన్షన్ లో లేకపోతే జైలుకి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? సునీల్ కుమార్ అయినా, పిఎస్ఆర్ ఆంజనేయులు అయినా, లేకపోతే కాంతిరామ్న టాటా, విశాల్ గున్ని, ఎలాంటి ఆఫీసర్లమ్మా వీళ్ళు? రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెడతారా? ఒక ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు. ఇప్పుడు మరి 4 ఎంపీలు ఉన్నారు కదా వైసీపీకి. మరి చిత్రహింసలు ఎవరికైనా పెట్టారా ఈ 18 నెలల్లో? అవినాష్ రెడ్డినో, మిథున్ రెడ్డినో చిత్రహింసలు. మరి రఘురామకృష్ణరాజు లాగా మరి మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు కదా, బెయిల్ పైన తిరుగుతున్నాడు కదా. ఏమన్నా అరికాళ్ళు ఏమన్నా వాసిపోయినాయా? చెప్పు. ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు ఏదో కేసులో, ఏది మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేయటం, పోలీసులు తీసుకెళ్ళటం, తీసుకురావటం, జైల్లో పెట్టడం. మిథున్ రెడ్డి ఏమన్నా ఇవాళ మిలిటరీ హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చిందా?
ఏ డాక్టర్ అయినా ఇవాళ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారా? ప్రభుత్వ ఆసుపత్రిలో మరి లాఠీ దెబ్బలు అరికాళ్ళ మీద స్పష్టంగా కనపడుతున్నా గాని కొట్టలేదు, సోరియాసిస్ అని చెప్పి ఏమైనా రిపోర్ట్‌లు ఏ గవర్నమెంట్ డాక్టర్ అయినా ఇచ్చారా? అప్పుడు? అప్పుడు ఇచ్చారు గదా! అంటే ఏది చట్టబద్ధ పాలన? ఏది ఇవాళ చట్ట వ్యతిరేక పాలన? డిసైడ్ చేయాల్సింది అంబటి రాంబాబో, లేకపోతే జోగి రమేషో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో కాదు గదా! ప్రజలు డిసైడ్ చేయాలి. స్వేచ్ఛగా ఇవాళ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళ యొక్క జరిగిన అన్యాయాన్ని చెప్పుకోగలుగుతున్నారు. రిజిస్టర్ చేస్తున్నారు. ఇప్పుడు అడపాదడపా ఎక్కడన్నా 1, 2 జరిగినాయి అనుకోండి. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకూడదు. ఏది నిజాలు మాట్లాడాలి. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆ పిన్నెల్లి, లేకపోతే సాల్మనో ఎవరో మరి అతన్ని కొట్టి చంపారన్నారు. 6 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ! హాస్పిటల్‌లో ఉండి చనిపోయాడు. అతని శవాన్ని తీసుకెళ్ళి సినిమా చేశాడు 'కాసు మహేష్ రెడ్డి.' జగన్మోహన్ రెడ్డి కూడా అబ్బో! అసలు మామూలుగా ధ్వజమెత్తలేదు. ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడాడు గదా! మరి ఇక్కడ చనిపోయాడు కాకినాడలో. హ్మ్. అతన్ని చంపేశారు గదా! ఎవరాయన? బంగారయ్య. ఆ! బంగారు. 13 మంది అరెస్ట్ అయ్యారక్కడ. ఇక్కడ అంతే. హ్మ్. అంటే ఎక్కడో ఏదో ఒక హత్య జరగకుండా ఉండదమ్మా. ఆ! హ్మ్. ఇప్పుడు హత్యలు, రేపులు, ఈ నేర ప్రవృత్తి అనేది అది మనుషుల్లో పోవాలంటే అది ఇవాల్టికి ఇవాళ జరిగేది కాదనమాట. సార్ కాకపోతే అది ఇక్కడ ఇక్కడ ఇంకో అంశం సార్. ఇప్పుడు మనము అటు టీడీపీ కార్యకర్త అయినా, ఇటు వైసీపీ కార్యకర్త అయినా సాల్మాన్ హత్య గురించి మాట్లాడుతున్నాం. అదే విధంగా బంగారయ్య హత్య గురించి మాట్లాడుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడిపోయిన సింగయ్య మృతి గురించి ఎవరు మాట్లాడట్లేదు. దానిపైన చర్యలు కూడా కనిపించట్లేదు కదా సార్. అంటే ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి బయటకొస్తున్నాడంటే జనంలో భయం. ఏది అతను ఇవాళ ఏం చేయబోతున్నాడు? ఏ విధ్వంసం సృష్టించబోతున్నాడు? ఆయన్ని అడ్డం పెట్టుకొని మిగతా జనమంతా గూడా ఎలా రెచ్చిపోతున్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలి. శాంతి భద్రతలు లేవనే ప్రచారం ప్రబలంగా వినిపించాలి. అంటే వచ్చే పెట్టుబడుల్ని అడ్డుకోవాలి. పారిశ్రామికవేత్తల్ని భయపెట్టాలి. టెండర్‌లు ఎయనీయకుండా ఆపాలి. ఇది కదా! ఇప్పుడు మనం మనం జూసాం. నువ్వు ముఖ్యమంత్రిగా పనిజేశావు. ముఖ్యమంత్రిగా పనిజేసినాడు ఒక పార్టీ అధ్యక్షుడు మీరు గనక టెండర్‌లేస్తే 2 నెలల్లో 2 జైల్‌లో నెలలు పెడతాను నేను అధికారంలోకి రాగానే అనొచ్చా? అంటారా? లేదు. ఇది చట్టబద్ధమైన వ్యాఖ్యలా? అంటే దీని పైన కేస్ పెట్టలేదనా? ఇప్పుడు ఈ రోజుకి గూడా జగన్మోహన్ రెడ్డి పైన మరి కేస్ పెట్టలే. ఈ ప్రభుత్వం వదిలేసింది. ఏదో పిచ్చోడట మాట్లాడుకుంటుంటాడులే అని జెప్పి. ఇన్ని కేసులు మేమేడ పెడతాము. ఈ విధంగా మొన్న గూడా చంద్రబాబు అన్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి పైన ప్రతి మాటకి లేపోతే ప్రతి దోపిడీకి గనక కేసులు పెడితే 30 ఏళ్ళు 30 పట్టుద్దనో ఏదో సంవత్సరాలు. అన్నాడు. అవును సార్. ఇప్పుడు అరెస్టులు జరిగాయి. హ్మ్. ఏ విధంగా జరిగాయి? తప్పు జేస్తే అరెస్ట్ చేయాలి. ఏది మద్యం కుంభకోణం అనేది ఇవాళ వేల మంది ప్రాణాలు తీసిన అదొక ఏమనాలి రాక్షస చర్య. ఒక పైశాచిక క్రీడ. మీ మద్యం పైశాచిక క్రీడకి వేల మంది పుస్తులు తెగిపోయాయి. మీరమ్మింది మద్యం గాదు. మీరమ్మింది ఏంటది విషం. చనిపోయారు. కిడ్నీస్ దెబ్బతిన్నాయి 50% మంది. లివర్ దెబ్బతింది 48% మంది. ఒక్క జిల్లాలోనే 7,000 మంది చనిపోయారమ్మా. ఆ లెక్కన 13 జిల్లాల్లో లెక్కేసుకోండి ఎంతమంది చనిపోయి ఉంటారు. ఆ మద్యం తాగి. ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. ఒక 15 మందో, 16 మందో. వీళ్ళందరూ ఎవరు? మిథున్ రెడ్డి గావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గావచ్చు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే బాలాజీ గోవిందప్ప, కసిరెడ్డి రాజు, సజ్జల శ్రీధర్ రెడ్డి. ఇది ప్రజలు కోరుకున్నది. ఏది? ఈ మద్యం వల్లే గదా మీరు ఓడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళకి జరిగిన అన్యాయం పైన మీకు తిరుగుబాటు. హ్మ్. తిరగబడి తెచ్చుకున్న ప్రభుత్వం మరి ఆ బాధితులకి న్యాయం జేస్తోంది. ఈ దోషుల్ని శిక్షిస్తోంది. శిక్షిస్తుంది. రెడ్ సార్ బుక్కా? కూటమి పాలనలో ఇంకొకటి కూడా కోరుతున్నారు సార్ ప్రజలు. రాజధాని అమరావతి. మరి అమరావతి కూడా సాధ్యపడుతుందంటారా? ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలి అని చెప్పారు. మరి ఇది కూడా సాధ్యమవుతుందంటారా? అంటే రేపు 1 తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏది రేపు 28నో, 27నో అఖిలపక్ష భేటీ ఒకటి పెట్టినట్టున్నారు. 28 నుంచి సమావేశాలు, 1 తారీఖు బడ్జెట్ పెడతారనుకుంటాను. ఈ సెషన్స్‌లోనే 18 రోజులు జరుగుద్దమ్మా. ఏది హ్మ్. ఫిబ్రవరిలో, తర్వాత మళ్ళా మార్చ్‌లో ఒక 10 రోజులు జరుగుతది. ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత బిల్లు వస్తుంది. ఇది మనకి మరి ముఖ్యమంత్రే చెప్పారు హ్మ్. చంద్రబాబు. ప్రిపేర్ అయిపోయింది నోటు.
ఏదో కొన్ని డౌట్సే ఉన్నట్టున్నాయి. ఎప్పటినుంచి మీకు చట్టబద్ధత కావాలి అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఏమని? హైదరాబాద్‌పై మాకు ఉమ్మడి రాజధానిగా హక్కులు కోల్పోయింది ఎప్పటితో? మొన్న అపాయింటెడ్ డే. హ్మ్. జూన్ 2, 2024. 4. గమ్మత్తేంటో తెలుసా? అప్పుడు సీఎంగా ఉంది జగన్. హుహు. అప్పటికింకా ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు. చేయలేదు. ఆ! అంటే జగన్ సీఎంగానే చట్టబద్ధత వచ్చేస్తోందనమాట. ఒక రకంగా చెప్పాలంటే జగన్ చేసిన చండాలాన్ని జగన్ ఉన్నప్పుడే ఇక సరి చేసినట్లుగా ఇవాళ బిల్లు తయారవుతోంది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆ నోట్‌ని న్యాయశాఖ కూడా పంపించారు. పట్టణాభివృద్ధి శాఖ కూడా పంపించారు. వాళ్ళ నుంచి ఆన్సర్ రాగానే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఇవాళ అమరావతి ప్రజలే గాదు. అక్కడి రైతులు, మహిళలు, రైతు కూలీల వాళ్ళ యొక్క చిరకాల కోరిక. అదే గాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏంటి? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇవాళ మళ్ళా ఎవరు కదల్చకూడదు. హ్మ్. ఏది? ఇప్పుడు ఇలాంటాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి లాంటాళ్ళు పొరపాటునో, గ్రహపాటునో భవిష్యత్తులో ఎప్పుడో ఏది 2029 కాకపోవచ్చు. 34 39 ఎప్పుడో ఒకప్పుడు వస్తారనుకో, గెలిచారనుకో, మళ్ళా ఇలాంటి తప్పుడు నిర్ణయం, తుగ్లక్ చర్యలు చేస్తారు. పాల్పడకూడదనేటట్టుగా ఇవాళ మరి అమరావతిని చక్కగా చట్టబద్ధత తెస్తున్నారు. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఎగతాళికి గురైంది. ఇవాళ ప్రతి చోట పొరుగు రాష్ట్రాలకు మనం చదువుకోవటానికెళ్తే, నా బిడ్డ మరేం జెప్పాలో అర్థం గాలేదు. మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగారని హైకోర్ట్ జడ్జి వాపోయారమ్మా. ఆ! ఏంటి? హ్మ్. ఆ పాప హైకోర్ట్ జడ్జి కూతురేంటి, వేరే రాష్ట్రంలో పరీక్షలు రాయటానికెళితే, మీ రాష్ట్ర రాజధాని ఏంటంటే ఏమని జెప్పాలి? విశాఖపట్నం అని జెప్పాలా? కర్నూలు అని జెప్పాలా? అమరావతి అని జెప్పాలా? ఇది నేనన్న మాటగా. ఇది హైకోర్ట్ జడ్జి మరి అన్నారు ఆ మాట. అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్‌కి కల్పించకూడదు. మనం జూసాం. ఇవాళ మరి 63,000 కోట్లతో అక్కడ పనులు జరుగుతున్నాయి శరవేగంగా. ఆ! కాజా విశాఖ పశ్చిమ బైపాస్ గూడా కంప్లీట్ అయిపోయింది. బ్రహ్మాండంగా రాకపోకలు జరుగుతున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఐఏఎస్‌ల క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, ఆ! ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్నీ గూడా సిద్ధమైపోయాయి. అదే గాదు మరి ఐకానిక్ టవర్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఏంటి? అసలు మామూలుగా గాదు. అదేదో ఎక్స్‌ప్రెస్ హైవే. ఆ! అనంతపురం, అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే జూసావు గదా! అసలు రికార్డు గిన్నెస్ రికార్డులనమాట. హ్మ్. ఆ! 2 రికార్డులు నెలకొల్పారనో ఏదో మనం వార్తలు విన్నాం. హ్మ్. బిట్యునస్ క్వాంటిటీ ఎంతేశారు, ఎంతమంది హ్మ్. వర్కర్‌లు పనిజేశారనే దాంట్లో కట్టుబడి శరవేగంగా జరుగుతోంది. అప్పుడు కూలగొట్టుడు. ఏది? ఆ జగన్‌తంత్ర రాజ్యంలో. ఇప్పుడు ఈ గణతంత్ర రాజ్యంలో ఇవాళ కన్‌స్ట్రక్షన్ మనం జూసాం నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతోంది. పనులు జరుగుతున్నాయి. వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమరావతి వచ్చారు. ఒక తిరణాల్లాగా అటు పోలవరం నిర్మాణం, ఇటు అమరావతి నిర్మాణం, హంద్రీ నీవా లేకపోతే గాలేరు నగరి, సుజల స్రవంతి అసలు దానిపైన 3,500,00,00,000 ఖర్చు పెట్టారంట. ఏది? 18 నెలల్లో ఒక ప్రాజెక్ట్ మీద 3,500,00,00,000 ఖర్చు పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? 5 ఏళ్లలో సీమ ప్రాజెక్టుల మీద 2,000,00,00,000 ఖర్చు పెట్టాడంట. అది కూడా సగం ఉద్యోగుల జీతాలకు లేదు. ఆ! హ్మ్. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక 18 నెలల్లో 9,000,00,00,000 ఖర్చు పెట్టారట. సీమ ప్రాజెక్టుల పైన. వాళ్ళ నిధులు పుష్కలంగా కేంద్రం ఇస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వాటిని వినియోగిస్తోంది. అటు ప్రజలకి పని, ఇటు యువతకి ఉపాధి, ఇటు మరి మహిళలకి భద్రత. ఇది గదా చట్టబద్ధ పాలన. రైతులకు మనం జూసాం సంక్షేమం. ఆ! హ్మ్. ఇవాళ సూపర్ 6 బ్రహ్మాండంగా అమలయ్యాయి. రోజా ఏదో అంటది నిన్న. ఏంటి సూపర్ 6ఆ? సూపర్ 7ఆ? అంటే వాళ్ళు మాత్రం మరి గిలగిల కొట్టుకుంటున్నారు. ఏంటి? నీళ్ళ నుంచి బయటపడ్డ చేపలాగా అధికారం కోల్పోయిన వైసీపీ వాళ్ళు మామూలుగా కొట్టుకోవటంల గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్ళెంత గిలగిల కొట్టుకుంటుంటే రాష్ట్రం అంత గలగల అభివృద్ధి చెందుతుందా? చేస్తుంది. మరి మొత్తానికి గడిచిన 5 ఏళ్ళు కూడా జగన్ తంత్ర పాలన సాగిందని, ఇప్పుడు గణతంత్ర పాలనలో చట్టబద్ధంగా అన్ని పనులు కూడా అటు అమరావతి పనులన్నీ శరవేగంగా అవ్వడంతో పాటు, పోలవరం పనులు కూడా శరవేగంగా అవుతున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్. నమస్తే.